ఆంధ్ర వ్యక్తికి తెలంగాణలో ఏం పని అని మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో పుట్టిన పార్టీ ఇది. కాంగ్రెస్ ఎక్కడ పుట్టింది చెప్పండి? కాంగ్రెస్ మన పార్టీయా? మన దగ్గర ఉన్నదా? కాంగ్రెస్ ఇక్కడ వచ్చిందా? అది ఎక్కడి నుంచి వచ్చింది? మన 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 తెలుగు రాష్ట్రాలది అది. కాంగ్రెస్ కి మీరు అంత వెయిట్ ఇస్తున్నప్పుడు తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. వీళ్ళెవరండి చెప్పేది? వీళ్ళెవరు అసలు చెప్పడానికి? కవిత గారు మాట్లాడుతూ అమరావతి కట్టడం చేత కాదు కానీ తెలంగాణకు వచ్చి ఏం నిర్మిస్తాడు, మూతి పనులు రాలగొడతా అని మాట్లాడుతారు. మీరేం చేశారు? మీరేం పీకారు? గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఈరోజు మీరు చేశారని చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే హైటెక్ సిటీ వచ్చేసింది, మొత్తం హైవేలు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. ఈరోజు మీరు చేసింది ఏం లేదు. ఉన్నదాన్ని డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేసి పార్కులు కట్టుకుంటున్నారు తప్పితే ఏం చేస్తున్నారు? మీరు ఏం 100 కోట్ల లిక్కర్ స్కామ్ చేసి జైల్లో కూర్చొని చిప్పకూడి తిన్నప్పుడు గుర్తు రాలేదు ఆవిడికి? ఇవాళ గుర్తొచ్చిందా తెలంగాణ ప్రజలు? తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ మీద అభిమానం ఈ రోజు గుర్తొచ్చిందా? ఇన్ని 100 కోట్ల లిక్కర్ స్కామ్ ఎట్లా చేసిందండి? లిక్కర్ రాని డైమండ్ రాని పోయింది, ఇప్పుడు లిక్కర్ రాని స్టార్ట్ అయింది. ఆంధ్ర ఒకటి, తెలంగాణ ఒకటి. వీళ్ళకి ఇంకా వేరే పని పాటలేదా? ఇప్పుడు కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి హాట్ టాపిక్ అంతే, ఇంకేం లేదు. కళ్యాణ్ గారిని అనుకోవడం ఎందుకంటే వీళ్ళకి కళ్యాణ్ గారిని అని రెచ్చగొడితే జన సైనికులు వస్తారు కదా, వీళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ పెరగడం కోసం. ఎక్కడండి బయట ప్రజలు ఎక్కడ విభేదించలేదండి. ఓన్లీ ఓయూ ఒక్కలోనే అక్కడ ఒక్కటే వీళ్ళందరూ మాట్లాడారు. కానీ బయట ప్రజలందరూ చాలా పాజిటివ్ వచ్చి నేను ప్రతి న్యూస్ ఫాలో అయ్యాను. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అని అడుగుతున్నారు కదా. తెలంగాణలో వరదలు వస్తే విరాళాలు ఇచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నారు? కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ గారు విరాళాలు ఇస్తే ఎందుకు తీసుకున్నారు? అంటే ఆయన డబ్బులు ఇస్తే, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులు ఇస్తే విరాళాలుగా తీసుకుని తెలంగాణ బాగు చేసుకుంటారు. కానీ ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటే ఆయనకి తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అడుగుతున్నారు? ఆంధ్ర వాళ్ళ కష్టం మీద ఏర్పడింది తెలంగాణ. ఆంధ్ర వాళ్ళ డెవలప్మెంటే ఇక్కడ తెలంగాణలో. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళు తరిమి కొట్టండి. ఆ రోజు ఆంధ్ర వాళ్ళు లేకపోతే ఈరోజు తెలంగాణనే లేదు. అదొకటే గుర్తుంచుకొని ఈసారి ఎప్పుడైనా మీకు ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కళ్యాణ్ గారు విరాళాలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారు? ఆంధ్ర వాళ్ళు ఇవ్వక్కర్లేదు, మా తెలంగాణ వాళ్ళ డబ్బులతో మేము మళ్ళీ నిర్మించుకుంటామని ఒక మాట చెప్పండి. అదొకటే చాలు. స్ట్రైట్ క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్.